హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక చిన్న డిజైన్ సింపుల్ది ఈజీగా ఒక డిజైన్ అయితే చేద్దామనండి. దానికి మనం ముందుగా ఇలా బీడ్స్ తీసుకోవాలి. లీఫ్ బీడ్స్ కొన్ని తీసుకున్నాను, లీవ్స్. అలాగే 1 mm సైజు గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను ఇలా. ఓకేనా, బీడ్స్ అయితే ఇవి. ఇంకా దారాలు వచ్చేసి ఇలా లైన్స్ తీసుకోండి, టాజిల్స్గా కాకుండా ఇలా లైన్స్ తీసుకోండి. ఓకేనా, తీసుకున్న తర్వాత మనము శారీకి హోల్డ్ చేసుకోవడానికి నేనైతే ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా, దీంతోనే శారీ పైన వచ్చేసి ఒకేసారి గట్టిగా ఇలా పొడవకుండా మెల్లగా తిప్పుతూ ఇలా రోల్ చేస్తూనే కిందకు తీయండి. ఇలా ఇక్కడ కూడా అంతే గట్టిగా లాగేసేయకోకుండా తిప్పుతూ ఇలా తీయండి. తీసిన తర్వాత మనం తీసి పెట్టుకున్న దారాలు ఉంది కదా, దీని లోపల నుంచి దీనిని కూడా ఇలా తిప్పుతూనే తీసుకోండి. అలా అయితేనే ఈజీగా వస్తాయి మనకి. లేకపోతే ఏంటంటే శారీకి ఉన్న దారాలు తెగిపోయి శారీకి హోల్ పడిపోతుంది కదా, అది మనకి అలాగే కనబడుతుంది అన్నమాట. అందుకోసం అనేసి ఈ టాజిల్ కూడా దారాలు చిక్కుబడిపోకుండా నీట్గా రావడం కోసం అలానే తిప్పుతూ తీసుకోండి. ఇలా వచ్చేసి ఒక చిన్న 1/2 ఇంచ్ వరకు మాత్రమే తీసుకుంటున్నాను నేను. ఓకేనా, ఎందుకంటే ఈ చిన్న కుచ్చులు కావాలని అడిగారనమాట వీళ్ళు. అందుకోసం అనేసి చిన్నగా వచ్చేటట్టుగా తీసుకున్నాను. మనకు కావాల్సిన లెంత్ మనం ఇక్కడే చూసుకుంటే మనకి ఈజీ అవుతుంది. తర్వాత కట్ చేసుకోవడానికైనా సరే, టాజిల్ కట్టేటప్పుడైనా సరే ఈజీ అవుతుంది. ఇంకా థ్రెడ్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా, ఆ తర్వాత నీడిల్కి జరీ వచ్చేసి ఒక 2 లైన్స్ మాత్రమే తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా, 2 లైన్స్ జరిగే తీసుకున్నాను నేను. 4 కూడా తీసుకోవచ్చు, కానీ మనకు అది ఎక్కువైపోయి మెలుక పడుతుంది, అలాగే చిక్కు కూడా పడి తెగిపోతుంది అనమాట. అందుకోసం అనేసి ఒక 2 లైన్ జరీ అయితే సరిపోతుందండి. తీసుకొని ఇలా ముడేసేసుకోండి. ఇలా ముడేసేసుకొని ఒక సైడ్ నుంచి నీడిలు అటువైపుకి కుచ్చండి. ఇలా కుచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం బీడ్స్ తీసుకున్నాము. 1 బీడ్ 1 లీఫ్, 1 బీడ్ 1 లీఫ్ 1 బీడ్ ఇలా తీసుకోవాలి. 5 వస్తాయి మనకి. ఓకేనా, ఈ 5 ఇలా తీసుకొని టాజిల్ పట్టుకొని ఈ టాజిల్కి నీడిలు మళ్ళీ ఇటువైపు నుంచి ఇటువైపుకి కూర్చోండి. కూర్చిన తర్వాత దీన్ని ఒక రౌండ్ తిప్పి ముడేసేసుకోండి. ఇలా ఒక 2-3 ముళ్ళు వేసుకున్న తర్వాత గట్టిగా లాగేసి ఒక పక్క నుంచి టాజిల్ లోపలికి ఈ జరీని కుచ్చేసేయండి. కుచ్చేసిన తర్వాత కట్ చేసుకోండి. కట్ చేసుకొని ముందు జరీని ముడేసి పక్కన పెట్టుకున్నాము. ఆ తర్వాత మనం టాజిల్కున్న దారాలు కట్ చేసుకున్నాం. ఇలా చేసుకుంటే మనకి జరీ కూడా కట్టేటప్పుడు మర్చిపోతాం ఒక్కొక్కసారి, అప్పుడు చిరాకు అనిపిస్తుంటుంది. అంటే మళ్ళీ టాజిల్ వదిలేయాలి కదా, వదిలేసి మనం అది కట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం అనేసి ముందే ముడేసి పెట్టుకుంటే బెటరు. ఇకపోతే దీన్ని వచ్చేసి ఇలా కొంచెం చిన్నగానే కట్ చేసుకున్నాను అనమాట. ఇలానే అడుగుతున్నారు, అందుకోసం అనేసి చిన్న టాజిల్ అయితే కట్ చేసేసాను. ఓకేనా, ఇంకంతే అండి. కాకపోతే ఈ శారీ పైన వచ్చి డాట్స్ 1 ఇంచ్కి 1 ఇంచ్కి పెట్టుకోవాలి. 1 ఇంచ్కి దగ్గరగా వస్తాయి కాబట్టి మనకి 50 టాజిల్స్ దాకా వస్తాయి. ఓకేనా, 50 టాజిల్స్ అంటే లీవ్స్ 2 వాడాము, ఇంకా బీడ్స్ వచ్చి 3 వాడాము. దాంతో మీకు ఎన్ని వస్తాయో ఒక ఐడియా వస్తుంది కదా, దాన్ని బట్టి మెటీరియల్ తీసి పక్కన పెట్టుకొని మీరు శారీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, చిన్నగా నేను టాజిల్స్ కట్ చేసా కాబట్టి నాకు 2 లైన్స్ అంటే 2 కలర్స్ 2 లైన్స్ 4 లైన్స్ థ్రెడ్ అయితే నాకు సరిపోయింది. ఓకేనా, ఇంకా అంతే అండి ఇవాళ నా డిజైన్ అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే కదా కొంచెం నేను కూడా ఇంట్రెస్ట్గా చేయగలుగుతాను వీడియోస్.
ఇక్కడ కట్టుకోవడం ఒక్కటే కొంచెం రిస్క్ అండి. కాకపోతే ఇలా కిందికి తీసుకొచ్చి కట్టుకుంటే రిస్క్ ఏమి ఉండదు. అంటే ఈ జరీ విడిపోతూ ఒక్కొక్కసారి ఈ లీవ్స్కి బీడ్స్కి టచ్ అయిపోతుంది అనమాట. అంటే మెలక చుట్టుకుంటుంది, అందుకోసం అనేసి. ఓకేనా. జరీ కూడా అప్పుడప్పుడు ఇలా తెగుతూ ఉంటుంది, కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసేయండి. కానీ డిజైన్ మాత్రానికి చాలా బాగా వస్తుందండి, క్యూట్గా చిన్నగా బాగుంటుంది. నేను అది కూడా చూపిస్తాను ఇది కట్టేశాక. ఇలా లాగి చేయాలి కాబట్టి అండి, చీర జరగకుండా చీర పైన ఒక బరువు పెట్టుకోండి. నేను బరువు పెట్టాను. ఏం బరువు పెట్టా అంటే, మనం కాటన్ థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా, కాటన్ థ్రెడ్స్ కానీ సిల్క్ థ్రెడ్స్ కానీ ఒక బాక్స్లో పెట్టుకుంటాం కదా, నేనైతే ఆ బాక్స్ యూజ్ చేశాను. బుక్స్ అట్లా కూడా పెడుతుంటారు వెయిట్ కోసము. అలా ఏమైనా ఉంటే ట్రై చేయండి. శారీ పైన పెడితే మనకు అది జరగకుండా ఉంటుంది. లేదు మీకు అవైలబుల్గా ఉండి పిన్స్ పెట్టుకున్నా కూడా ఓకే అన్నమాట. పిన్స్ అంటే నీడిల్స్ కానీ ఇలా. చాలా ఈజీ అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. సింపుల్ డిజైన్, లుక్ బాగుంటుంది గ్రాండ్గా. బేబీ కుచ్చు, స్మాల్ కుచ్చులు. నిన్న చెప్పాను కదా 8 శారీస్కి చేయాలని, అవన్నీ చిన్న కుచ్చులే. వాళ్ళు ఎప్పుడు చేయించినా చిన్నవి చేయిస్తారండి.
చూసుకోలేదు. డిజైన్ అయితే మనకి ఇలా చిన్నగా సింపుల్గా బాగుంటుందండి. శారీ కూడా ఇది. ఓకేనా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.